ప్రార్థన చేసుకొని నేటి వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, తండ్రి, మరి మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చినటువంటి మరొక నూతన వారమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ మాటలైతే ఈరోజు మాకు అవసరమో, సత్యమును మరింత మేము బలముగా నేర్చుకున్నటకు ఏ మాటల కొరకైతే మేము ఎదురు చూడవలెనో వాటి కోసం ఎదురు చూస్తూ పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాం. వాస్తవాలను మాట్లాడుకునేటువంటి గ్రహింపును, శక్తిని మాకు అనుగ్రహించమని మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనుచు ఆయన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి సంతోషముతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోని కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి పవిత్రమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారం మనం మాట్లాడుకున్నట్టుగా గడిచిన వారం మనము ఈ కృపా సిద్ధాంతాల శీర్షికలో లేదా అధిక కృపా సిద్ధాంతాల శీర్షికలో 14వ భాగాన్ని గడిచిన వారం మనం మాట్లాడుకొని 15వ భాగంలోనికి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. గడిచిన వారం మనం మాట్లాడుకున్నది ఈ కృపా సిద్ధాంతాల పేరట దేవుని కృప అనేటువంటి ఈ పదాన్ని వక్రీకరించేటువంటి పరిస్థితి ప్రపంచ క్రైస్తవ్యంలో ఉంది అని మనము అనేక వారాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎలాంటి వక్రీకరణలు చోటు చేసుకుంటున్నాయో చెప్పడానికి అనేకమైనటువంటి అంశాలుగా బైబిల్లో మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. తద్వారా దీనిపై ఒక చక్కని అవగాహనను మనం పెంచుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకించి దేవుడు ఒకసారి మనము బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనము ఎలా బ్రతికినా కూడా అది పాపము కిందికి రాదు అనేటువంటి ఒక మనస్తత్వంతో దేవుడు ఉంటాడని, ప్రత్యేకించి విశ్వాసులను దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని తప్పు చేసినప్పటికీ, విశ్వాసులు తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావని ఆయన ఎప్పుడు గద్దించడని, వేలెత్తి చూపడని, పాపమును ఒప్పింపజేసేటువంటి పరిశుద్ధాత్ముడు ఎవరైతే మనకు బైబిల్ గ్రంథం ముందు కనబడుతున్నాడో ఆయన విశ్వాసులను ఎప్పుడు కూడా నువ్వు పాపం చేస్తున్నావన్న మాట వారితో పలకడని, వేలెత్తి చూపడని, ఈ కృపా సిద్ధాంతాల పేరట ప్రకటించేవారు పరిశుద్ధాత్ముని గురించి బోధిస్తూ ఉంటారు. మనం ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇక మనపై ఎలాంటి తప్పులు కానీ నేరాలు కానీ మోపబడవు అనే ఒక భయంకరమైనటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి నినాదం వీరు చేస్తూ ఉంటారని నేను గడిచిన వారం పరిచయం చేసి, ఈ బోధన బోధించే వారిలో 2 రకాలు ఉంటారని చెప్పాను, 2 బృందాలు. అందులో ఒకరు అసలు పరిశుద్ధాత్ముడు అవిశ్వాసులను కూడా, ఈవెన్ అన్యులను కూడా ఎప్పుడు కూడా వారిని ఒప్పింపచేయడం కానీ గద్దించడం కానీ ఇలాంటివేమీ జరగవు అని ఆయన గురించి వారు మాట్లాడడం చాలా విచిత్రంగా, విడ్డూరంగా మనకు అనిపించి బైబిల్ గ్రంథంలోనికి తొంగి చూసి ఇది నిజమా అని మనము పరిశీలించాం. అలా పరిశీలించినప్పుడు ఒక పాపి, నేను పాపిని అని ఒప్పుకున్నటువంటి దాఖలాలు బైబిల్లో ఏమైనా కనబడ్డాయా మనం వెతికినప్పుడు చాలా విషయాలు మనకు కనబడ్డాయి. చాలా విషయాలు కనబడ్డాయి. సహోదరులారా, మేమేమి చెయ్యాలని పెంతుకొస్తు పండుగ దినాన ప్రజలు అడిగినప్పుడు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలి అని పేతురు గారు బోధించినప్పుడు, అక్కడ పాప క్షమాపణ అంటే పాపము అనేది ఒకటి కాదు, పాపముల్లా క్షమాపణ అనేటువంటి అర్థం ఉందని గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఒక్కసారి మనము
యోహాను సువార్తలో ఒక వచనంతో మనము ప్రారంభిద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించునా అనేటువంటి అంశంలో రెండవ భాగం. ఆన్ ద స్క్రీన్ మన అంశం అది, పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించునా. గడిచిన వారం మనం మొదటి భాగం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకొనుచున్నది రెండవ భాగం. ఓకే, ఫైన్, లెట్స్ బిగిన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్ముని గురించి ఈ రీతిగా చెప్పబడింది. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముని పనులలో ఒక పని ఏమిటి? పాపమును ఒప్పుకొన చేయడం. పాపమును ఒప్పుకొన చేయడం. పరిశుద్ధాత్ముడు పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఎవరినో అయితే ఒప్పింపజేస్తాడని అయితే ఉంది కదా అక్కడ. నువ్వు పాపము చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని ఒక మనిషిని ఆయన ఒప్పించే ఒక పరిశుద్ధాత్ముని పని, పరిశుద్ధాత్మునికి ఉన్న ఒక పనిని మనము బైబిల్లో గమనిస్తున్నాం. ఎవరిని ఒప్పింపజేస్తాడు? కాసేపు మనం అక్కడే జాగ్రత్తగా చూస్తే పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఎవరిని ఒప్పింపజేయును అక్కడ ఉన్నమాట, లోకమును ఒప్పింపజేయును. అంటే ఈరోజు వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఏమని, అసలు ఈవెన్ అవిశ్వాసులను కూడా నువ్వు పాపం చేస్తున్నావు అనేటువంటి మాట పరిశుద్ధాత్ముడు వారికి చెప్పడు, లేదా వారిని గద్దించడు, వారిని ప్రేరేపించడు అని అంటున్నారు. గడిచిన వారము కొన్ని మాటలు వారి గురించి చూసాం. ఇంకొకసారి మనం చూద్దాం. కెన్ యూ షో ఇట్ ఆన్ ద స్క్రీన్ ద సెకండ్ ఇమేజ్? ఎవరైనా పాస్టర్ స్టీవ్ మెక్వే కదా, ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం. పాస్టర్ స్టీవ్ మెక్వే ఏమన్నాడు ఆయన? ఇట్ ఈస్ పాయింట్లెస్ టు హోప్ ఆర్ ప్రే దట్ ద హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ an unbeliever of the things they are doing wrong. He is not going to do that for one simple reason. గడిచిన వారం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి అలానే స్క్రీన్ మీద పెట్టు, లైవ్లో కూడా చూసేవాళ్ళు చూస్తారు. ఓకే, రైట్. ఐ హ్యావ్ సెంట్ వన్ మోర్. ఇంకొకటి చూపించు. ద నెక్స్ట్ ఇమేజ్. ఈయన పేరు ఆండ్రీ రాబే. రిపెంటెన్స్ ఈజ్ నాట్ ది ఈవెంట్ ఇన్ విచ్ ఎ పర్సన్ ట్విస్ట్ ది ఆర్మ్ ఆఫ్ ఎ రిలక్టెంట్ గాడ్ టు ఫర్గివ్. ఈ మాట మనం ఆలోచించాం. గాడ్ ఫర్గేవ్ ఈవెన్ బిఫోర్ యూ వర్ బోర్న్. అదే కదా మనం మాట్లాడుకుంది. గడిచిన వారం ఏం మాట్లాడుకున్నామని జస్ట్ మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంటే నువ్వు పుట్టకముందే నీ పాపాలన్నీ సిలువలో ఆయన క్షమించేశాడు కనుక పరిశుద్ధాత్ముడు ఈవెన్ ఒక పాపిని నువ్వు పాపం చేస్తున్నావు అనేటువంటి ఒక గద్దింపును కానీ అతను ఒప్పింపజేయడం కానీ ఇలాంటివేమీ చెయ్యడని ఈ సదరు బోధక బృందం మాట్లాడుతున్నారు అని మనము చూసినప్పుడు నేరుగా వాళ్ళకు చూపిస్తున్నటువంటి వచనమే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడని చెప్పబడుతోంది. లోకమును ఏం చేస్తాడు ఆయన? పాపమును ఒప్పింపచేయును, పాపమును ఒప్పుకొన చేయును లోకాన్ని. నేను పుట్టకముందే నా పాపాలన్నీ ఆయన కడిగేశాడు, నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు నాకు చెబుతున్నటువంటి బోధ. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట ఏదైతే ఉందో, మనము పుట్టిన తర్వాత ఒప్పుకొన చేస్తాడా, పుట్టకముందే మనం ఒప్పుకున్నట్టుగా ఆయన సర్టిఫికేట్ ఇచ్చేస్తాడా? మనం పుట్టి ఊహొచ్చి అవగాహన వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో ఒక ఆలోచన, ఒక జ్ఞానం మనకు వచ్చిన తర్వాత అప్పుడు కదా పరిశుద్ధాత్ముడు నువ్వు చేస్తున్నది తప్పు అని మనల్ని ఒప్పింపజేసేది. మరి వీళ్ళు చెబుతున్నట్టుగా మీకు చూపించాను సాక్ష్యాలతో సహా. వాళ్ళు చెబుతున్నట్టుగా నేను పుట్టకముందే నా పాపాలన్నీ ఆయన కడిగేస్తున్నాడు, నేను పుట్టకముందే ఇవన్నీ జరిగిపోయాయి కనుక సిలువలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఆయన అన్నాడు కనుక ఇక నేను పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అసలు పాపపు ఆరోపణే నా మీద ఉండదు అని వీళ్ళు చెబుతున్నటువంటి మాటలకు బైబిల్ ఆధారం ఏది?
ఇది మనం ఆలోచించాం. మీరైనా నేనైనా మనందరము కూడా ఒకరోజు పాపాలు ఒప్పుకొని ప్రభు ఇచ్చినటువంటి క్షమాపణను మనం పొందాం. మనం ఒప్పుకోకపోతే ఆ పరిస్థితి మన మీద ఉండదు. మనం ఒప్పుకోకపోతే అలాంటి స్థితి, క్షమాపణ దొరికేటువంటి స్థితి మనకు ఉండదు. ఎందుకు? అతిక్రమములను దాచిపెట్టక ఏం చేయమంటున్నాడు బైబిల్లో? ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకోలే అవసరం లేదన్నది వీళ్ళ కాన్సెప్ట్, ఈ సదరు బోధక బృందానిది. అది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు అని మనము మాట్లాడుకుంటూ మొదటి భాగాన్ని మనం ముగించుకున్నాం. ఇక వీళ్ళు చెప్పేటువంటి మరొక మాట ఏంటంటే, నీవు మహా అంటే ఒప్పుకోవాల్సింది, నేను యేసు ప్రభును నా రక్షకునిగా నేను స్వీకరించలేదు, అదే నేను చేసిన తప్పు, కనుక ఆయనను యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తున్నాననే ఒక్క మాట చెబితే చాలు, అంతకు మించిన రిపెంటెన్స్ అంటూ నీకేం అవసరం లేదు. అంటే నువ్వు అంతవరకు బ్రతికినటువంటి దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకుకు సంబంధించినటువంటి రిపెంటెన్స్ నీకు అవసరం లేదని వీళ్ళు చెబుతున్నారు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పనా, ఒకప్పుడు మనము పౌలు గారు చెప్తున్నాడు, నేను పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడు అనేదైతే చెప్పాడో, మనందరి జీవితాల్లో కూడా పాత జీవితంలో మనం చాలా సంపాదించాం కదా దేవుని ఎదుట. మంచి పేరా చెడ్డ పేరా? మనము పాతకాలంలో, గడిచిన కాలంలో, ప్రభులోనికి రాకముందు మనం ఎన్నో డిగ్రీలు సంపాదించాం. తాగుడని, తిరుగుడని, ఎగురుడని, విచ్చలవిడిగా బ్రతకడం అనేది, మోసం చేయడం అనేది, ఎన్నో రకరకాల దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనము బ్రతికినటువంటి స్థితి మనందరిది. మరి ప్రభులోనికి మనం వచ్చినప్పుడు ఇవన్నీ మనం ఒప్పుకున్నామా లేదా అనేది ప్రశ్న. ఒప్పుకోవాలా లేదా అని ప్రశ్న. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని వీళ్ళు చెబుతుంటే బైబిల్ అలా చెప్పట్లేదు అని మనం చెబుతున్నాం. గడిచిన వారం మనం తీసుకున్నటువంటి వచనాలకు మరికొన్ని వచనాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రండి, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక. దానికంటే ముందు యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. దానికంటే ముందు యోహాను సువార్త 8వ అధ్యాయం 23-24 వచనములు చూద్దాం. గడిచిన వారము మనం మాట్లాడుకున్న మొదటి భాగానికి మరికొన్ని వచనాలు ఇస్తున్నాను. రెడీ? యోహాను సువార్త 8వ అధ్యాయం 23-24 వచనములు. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి, అంటలేం చేయండి అన్నమాట, పాపములో ఉండిన పాపములలోనే ఉండిన పాపముల్లా ఉంది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు పాపములు అంటున్నాడా, పాపము అంటున్నాడా? సిన్స్. ఏంటిది? సిన్స్. యోహాను సువార్త 8వ అధ్యాయము మనం మాట్లాడుకుంటుంది ఏ వచనం? 24వ వచనం. మనం బైబిల్ అయితే చేతిలో ఉంది కదా, చూద్దాం. పాపము అన్నాడా, పాపములు అన్నాడా? పాపములు. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. ఓకే, రైట్. ఐ టోల్డ్ యూ దట్ యూ వుడ్ డై ఇన్ యువర్ సిన్స్, నాట్ సిన్, సిన్స్. ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ దట్ ఐ యామ్ హీ, యూ విల్ ఇండీడ్ డై ఇన్ యువర్ సిన్స్. అంతేనా? కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపముల్లోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. ఒక పాపము కాదు, పాపములు. ఇంగ్లీష్లో కూడా ఎందుకు చదివానంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఆయన మాట కేవలం మీ మీద ఒక్క పాపం మాత్రమే ఆరోపించబడుతుందని మీరు అనుకోకండి. నన్ను అంగీకరించకుండా మీరు చనిపోయే సమయానికి మీ మీద ఆరోపణ ఒక్క పాపమును బట్టి కాదు, పాపములు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాని వాడి జీవితం ఎలా ఉంటుందో మీరు చెప్పండి. జనరల్గా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాని వ్యక్తి యొక్క జీవితం జనరల్గా ఆలోచిస్తే పాప భీతి ఉండదు, ఏది చేసినా అది పెద్ద తప్పని అనిపించదు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఏదైతే మనం తప్పు అనుకుంటామో, ప్రభులోకి వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి కొన్ని కట్టుబాట్లు ఏమిటి? కొన్ని చోట్లకు నడవకూడదు, కొన్ని చోట్ల నిలవకూడదు, కొన్ని చోట్ల కూర్చోకూడదు, కొన్నిటిని చూడకూడదు,
కొన్నిటిని వినకూడదు, కొన్నిటిని మాట్లాడకూడదు, అంతేనా? ఇవన్నీ మనకు వచ్చేస్తాయా? ప్రభులోనికి వచ్చిన తర్వాత మనం చక్కగా వీటన్నిటిని పాటిస్తాం. ప్రభులోనికి రాకముందు ఎక్కడికైనా నడవచ్చు, ఎక్కడైనా నిలవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, దేన్నైనా చూడవచ్చు, దేన్నైనా మాట్లాడవచ్చు, దేన్నైనా వినవచ్చు. పుట్టించిన దేవుడు, సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనకు నచ్చనివన్నీ చేయడానికి ఏమాత్రము భయము లేకుండా బ్రతికే పరిస్థితి ప్రభులోనికి రాకముందు. ఇవన్నీ మన మీద ఆరోపించబడతాయి. అదే బైబిల్ చెప్పింది. చూద్దాం ఇంకొన్ని వచనాలు. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీసారా? 21వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 21 కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులును, ఈ మాట చూడండి, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా, అంటే గతకాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు పౌలు గారు ఎవరికైతే పత్రిక వ్రాస్తున్నాడో వాళ్ళందరూ ఏ క్రియలలో ఉన్నాడని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? దుష్క్రియల క్రియలు. ఆరోపణ ఉందా? బైబిల్ ప్రకారంగా ప్రభులోనికి రాకముందు మానవుల పరిస్థితి కేవలము దేవునికి వ్యతిరేకమైన ఒక క్రియలో కాదు, క్రియలు. అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, అదే కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. తెలుగు బైబిల్లో 13 నుంచి 15 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం. 13 నుంచి 15. మరియు చెప్పండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉంటిరి. ఎక్స్క్యూజ్ మీ, క్యాచ్ ద పాయింట్. గత కాలమందు మీరు మృతులై ఉంటిరి. దేనిని బట్టి మృతులై ఉన్నారు? గత కాలమందు మీరు మృతులై ఉంటిరి ఆత్మీయంగా. దేనిని బట్టి? అపరాధములను బట్టి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించిన సదరు బోధకులు ఏం చెప్తున్నారు? ఒకే ఒక్కటి మన మీద ఆరోపించబడుతుంది. చూపించి మళ్ళీ స్టీవ్, ఇంతక ఇమేజ్ నెంబర్ 2 చూపించి. ఆయన ఏమంటున్నాడు? It is pointless to hope or pray that the Holy Spirit will convict an unbeliever of the things they are doing wrong. He is not going to do that for one simple reason. Their sins are not the problem. అమాట చూడండి అక్కడ, their sins are not the problem. నన్ను చూపించు, నన్ను కూడా ఇన్సెట్లో చూపించు. Their sins are not the problem. యేసుప్రభువు ఏమన్నాడు యోహాను సువార్తలో? Your sins are your problem అన్నాడా యోహాను సువార్త 8:24లో? సిన్ అన్నాడా, సిన్స్ అన్నాడా? సిన్స్. ఈయనేమంటున్నాడు? Their sins are not the problem. Christ dealt with their sins on the cross when he said it is finished. He was including the world, not just those who have already believed the gospel. You see, the specific sins are just indicative of a deeper problem. Sins అనేవి ప్రాబ్లం కాదు. You don't have plural problem. మీరు ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళే, మన భూమి మీద ఉన్న వాళ్ళే, ఈ బైబిల్ పట్టుకొని బోధించే వాళ్ళే. మనకేమైనా వాళ్ళు ఏమైనా పరిచయస్తులా, ముఖ పరిచయం ఉందా వీళ్ళందరి గురించి? మనం మాట్లాడుతుంది వాళ్ళకు వ్యతిరేకంగా కాదు, వారి యొక్క తప్పుడు బోధలకు వ్యతిరేకంగా. ఇంకొకటి ఇందాక చూపించావు కదా, వన్ మోర్. According to Andrew Rabbi, repentance is not the event in which a person twists the arm of a reluctant God to forgive. God forgave even before you were born. నువ్వు పుట్టకముందే నీ పాపాలను క్షమించేశాడు కనుక అసలు పాపాలే నీ ప్రాబ్లం కాదని వీళ్ళంటుంటే, వాళ్ళ మాటలు తీసుకొని ఇది నిజమా అని బైబిల్లోనికి తొంగి చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి సాక్షాత్తు ఆయనే ఆ మాట చెబుతున్నాడు. మీరు పాపములలోనే
అందుకే మీకు జాగ్రత్తగా తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా చూపించాను. గత కాలమందు మన క్రియలన్నీ కూడా దుష్క్రియలు అంటున్నాడు. ఇంకా ప్రభులోనికి రాకముందు మనందరం కూడా మృతులుగా ఉంటిమి. దేనిని బట్టి? అపరాధములను బట్టి. తీతు పత్రిక చూద్దాం. ఇంకొకటి తీతు గారికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము తీతు పత్రిక వచనం కూడా 3. ఎందుకనగా మనము కూడా మునుపు, ఏ మునుపు? ప్రభులోనికి రాక మునుపు మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నెక్స్ట్ మాట, నానా విధములైన దురాశలకును, నెక్స్ట్, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వము నందును అసూయ ఎందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచు ఉంటిమి. అంటే ఇవన్నీ తప్పులే అని చెబుతున్నాడు ఆయన. పాయింట్, మునుపు మన బ్రతుకు ఎలా ఉంది? దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఎలా వ్యతిరేకం ఉంది? నానా విధములైన దురాశలను బట్టి. అంటే మనలో ఒకప్పుడు ఏముండినవి? నానా విధములైన అనేకమైన దురాశలు, అనేకమైన భోగములు, దుష్టత్వము, అసూయ, అసహ్యులం, ద్వేషం. ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉంది ఇక్కడ, ఇవన్నీ దేవునికి మనుషులలో కనబడుతున్న అసహ్యమైనవి అని చెబుతున్నాడా? వ్యతిరేకమైనవి అని చెబుతున్నాడా? ఇవన్నీ దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తాడని చెబుతున్నాడా? ఏంటి పౌలు గారి ఇంటెన్షన్ ఇక్కడ? ఏంటి పౌలు గారి పాయింట్ ఇక్కడ? ప్రభు దగ్గర మనకు క్షమాపణ దొరికింది వీటన్నిటిని బట్టి. చూడండి అక్కడ 4వ వచనం, అలా ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. అంటే రక్షించే సమయంలో క్షమాపణ అనేది మనకు దొరికింది. అంతేనా? పౌలు గారు, పేతురు గారు ఏం చెప్పారు? పాప క్షమాపణ నిమిత్తం. అంటే బాప్తిస్మం అందు మనకు పాప క్షమాపణ దొరుకుతోంది. ఒక పాపానిక, అంతకుముందు మనం చేసిన పాపాలన్నిటికీనా? అన్నిటికీ. అననీయ గారు ఏమన్నారు? లాస్ట్ వీక్ మనం చూసాం 22వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో అననీయ గారు పౌలు గారితో ఏమన్నారు? తడువు చేయట ఎందుకు, లేచి బాప్తిస్మం తీసుకొని నీ పాపములు కడిగి వేసుకో. గత వారం చూసిన ఆ వచనాన్ని ఇంకొకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటున్నాం. గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. పాపము కాదు ప్రాబ్లం, పాపములు. మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు కడగవేయబడుతున్నది పాపాలన్నీ. ఈరోజు ఎవరైనా వాక్యం విని బాప్తిస్మానికి సిద్ధపడి వస్తే ఆ వ్యక్తి తన పాపాలను కడుక్కుంటాడు. ఆ పాపాలను కడుక్కోవాలంటే ఆ వ్యక్తి చేయవలసింది ఏంటి? ప్రభు ఎదుట తన పాపాలను ఒప్పుకోవాలి. బ్యాప్టిజం తీసుకునే ముందు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలా లేదా చెప్పాలి? చేయాలా? పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలా? చేయాలి. పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి మనం మోకరిల్లినప్పుడు ఒప్పుకొనవలసింది ఒక్క పాపమా, లేదా మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన పాపాలన్నిటిని ఒప్పుకోవాలా? అన్నిటిని ఒప్పుకోవాలి. చూస్తున్నాంగా మనం చూస్తున్న వచనాలన్నీ. గడిచిన వారం మనం చూసినటువంటి వచనాలకు మరికొన్ని వచనాలు ఇప్పుడు ఇచ్చాను మీకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 23-24 కానీ, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము కానీ, అదే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనములు కానీ, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము కానీ. కొలసీ పత్రికలో ఆ వచనాన్ని పూర్తి చేద్దాం రండి. 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనములు.
మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి. నెక్స్ట్ మాట అండర్లైన్ చేయండి. నెక్స్ట్ మాట అసలు చెంప చెళ్ళు అనిపించేలా ఆ మాట కనపడుతుంది. ఎవరైనా చదివితే జాగ్రత్తగా, వాళ్ళు చదివితే ఏముంది అక్కడ? మన అపరాధములనన్నిటినీ క్షమించాడు. ఏక్ అపరాధం నహి హే, అపరాధములు మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. ఎంత బాగుందన్నమాట. సో గత వారం మాట్లాడుకున్న వివరణకు ఇప్పటి వరకు ఈరోజు మనం మాట్లాడుకున్న వివరణకు వాళ్ళ వర్షన్ ఎగిరిపోయినట్టా కాదా మీరు చెప్పాలి. ఇక ఏమిటది? ఒక మనిషి సిలువ దగ్గరకు వచ్చి ఒప్పుకోవాల్సింది, ప్రభువా ఇంతకాలము నేను నిన్ను ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటున్నా, వచ్చేస్తున్నాను లోపలికి అని దొరల్లాగా ఫీలింగ్ ఇవ్వడం కాదు. అంతవరకు మన దౌర్భాగ్య అపరాధ జీవితాన్ని బట్టి మన పాపాలన్నిటినీ ఒప్పుకోవలసిందే అని బైబిల్ చెబుతోంది. ఇది క్లియర్. పోతే ఈ బోధకులలోనే మరొక బృందం ఉందని చెప్పాను. ఆ బృందం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో గడిచిన వారం ఒక ముక్క అలా చూపించి వదిలేశాను. ఇప్పుడు చూద్దాం. చూపించగలవా? దానికంటే ముందు లాస్ట్ టైం ఒక మాట చెప్పాను కదా, కన్విక్షన్ లేకపోతే కన్వర్షన్ లేదని. వితౌట్ కన్విక్షన్ దెర్ ఇస్ నో కన్వర్షన్. మళ్ళీ గుర్తు చేసుకుందాం అది. వితౌట్ కన్విక్షన్ దెర్ ఇస్ నో కన్వర్షన్. కన్విక్షన్ అంటే ఒప్పుకోవడం, నేను తప్పు చేశానని ఒప్పుకోవడం, నా జీవిత స్థితిని నేను ఒప్పుకోవడం, నాకు తెలియడం, ఇది నా పరిస్థితి అని నాకు తెలియడం. స్ట్రాంగ్ కన్విక్షన్ లేకపోతే స్ట్రాంగ్ కన్వర్షన్ ఉండదు. రైట్? వెరీ గుడ్. ఒక మనిషి ప్రభులోనికి వచ్చేప్పుడు గట్టిగా నిలబడతాడు. తన గత జీవితాన్ని తను అసహించుకున్నప్పుడు ఇక నిలబడతాడు. తన గత జీవితం బాగానే ఉందనుకుంటే ఇక నిలబడ్డ ఎక్కువ రోజులు. అంతేనా కదా చెప్పండి? ప్రభులోనికి వచ్చినవాడు బలంగా ఎప్పుడు నిలబడతాడు? తన గత జీవితాన్ని తను అసహించుకుంటేనే ఇది జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు మనకు అర్థమవుతాడో, ఆయన సరిగా అర్థమైతే నా యొక్క భయంకరమైన పరిస్థితి కూడా నాకు అర్థమైపోతుంది. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఒక యోబు గారు, ఇంకా ఒక యెషయా గారు, ఇంకా ఒక పేతురు గారు, వీళ్ళు ప్రభువు మహిమను చూసినప్పుడు వారు వెంటనే మేము పాపాత్ములం ప్రభువా అని ఒప్పేసుకుంటున్నారు. దేవుడు ఏంటో మనకు తెలిస్తే మనం ఏంటో కూడా మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. నువ్వేంటో నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన అర్థమైతే చాలంటున్నారు వీళ్ళు. ఆయన అర్థమై నాకు నేను అర్థం కాకపోతే నేను ఆయన దగ్గరికి రాను. అంతేనా కదా చెప్పండి? వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను? నాకు రోగం ఉందని తెలియకపోతే మందు ఎందుకు వేసుకుంటాను? ఎదురుగున్న ఔషధం నేను తీసుకోవాలనంటే నాకు రోగం ఉందన్న సంగతి ముందుగా నేను ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని ఈరోజు ప్రభులోనికి వచ్చాం మనందరం కూడా. ఇది మొదటి భాగం. గడిచిన వారం మనం మాట్లాడుకున్న మొదటి భాగానికి ఇక్కడ ముగింపు. ఇప్పుడు నోట్స్లో మీరు రెండవ భాగం అని స్టార్ట్ చేయండి. ఇక్కడ రెండవ భాగం స్టార్ట్ అవుతుంది. ఆ రెండవ భాగము ప్రారంభించడానికి గడిచిన వారం జోసెఫ్ ప్రిన్స్ అని ఒక ఆయన ఏం మాట్లాడాడో చూసాం. అక్కడి నుంచే మొదలు పెడదాం. కెన్ యూ? ఏమంటున్నాడు ఈయన చూద్దాం. లాస్ట్ వీక్ మనం చూసాం, మళ్ళీ చూద్దాం. ద హోలీ స్పిరిట్ నెవర్ కన్విక్ట్స్ Christians of your sins. He never comes to point out your faults. It does not take a revelation from the Holy Spirit to see that you have failed. However, when you know that you have failed, what you do need is for the Holy Spirit to convict you of your righteousness. Mali starting line chadutana. The Holy Spirit never convicts Christians of your sins. He never comes to point out your faults. Adi chuddam chal. రైట్. ఇంతవరకు మొదటి భాగంలో పరిశుద్ధాత్ముడు అవిశ్వాసులను కూడా గద్దించడు, వారి తప్పులు వారికి చూపడు, వారు మేము తప్పు చేసామని ఒప్పుకునేలా చేయడు అని వాళ్ళు చెప్పిన దానిని కొట్టిపడేశాం వాక్యాధారాలతో. ఇప్పుడు ఈ యొక్క బోధకులలోనే రెండవ బృందం వీళ్ళు ఏమంటున్నారు?
పరిశుద్ధాత్ముడు ఒకవేళ ఒప్పింపజేస్తే ఎవరిని? లోకస్తులను ఒప్పింపజేస్తాడేమో కానీ క్రైస్తవులను మాత్రం ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావని అనడు. ఇంకేమంటున్నాడు చూద్దాం. నెక్స్ట్ మాట, జోసెఫ్ ప్రిన్స్ గారి మరొక మాట. నెక్స్ట్ ఇమేజ్. Joseph Prince wrote, "The bottom line is that the Holy Spirit never convicts you of your sins. He never comes to point out your faults." అని ఆయన అన్నాడు. I challenge you to find a scripture in the Bible that the Holy Spirit comes to convict you of your sins. బైబిల్లో నుండి పరిశుద్ధాత్ముడు విశ్వాసులను అంటే క్రైస్తవులను నువ్వు తప్పు చేస్తున్నావని వారికి తెలియజేసేలా ఆయన ఈ పని చేస్తాడని ఒక్క వచనం చూపించండి. అసలు బైబిల్లో ఎక్కడ కూడా విశ్వాసులను వేలెత్తి చూపే వచనాలంటూ ఏమీ లేవు అని ఆయన ఒక సవాల్ విసిరాడు. గడిచిన వారం ఆ ఛాలెంజ్ స్వీకరించాం మనం. ఈ వారం వివరంగా మాట్లాడుకుందాం అన్నాను. స్టార్ట్ చేద్దాం. మన అంశం పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించిన రెండవ భాగం. స్టార్ట్ చేద్దామా? రైట్. ఒక్కసారి మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనముతోనే మనం ప్రారంభిద్దాం. ఈ రెండవ భాగాన్ని మళ్ళీ యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంతోనే ప్రారంభిద్దాం. ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్ముడు, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అనుంది. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను దీన్ని. సరే. When he comes, he will prove the world to be in the wrong about sin and righteousness and judgment. He will prove, నిరూపిస్తాడట. ఒప్పుకొనజేయును అనేటువంటి తెలుగు పదానికి ఆంగ్ల భాషలో మనకు ఒక పదం కనపడుతుంది. ఏమని? ప్రూవ్ చేస్తాడట. నువ్వు తప్పు చేస్తున్నావని ప్రూవ్ చేస్తాడు. రైట్. ఒకసారి తెలుగులో ఒప్పుకొనజేయును అనే పదానికి, ఇంగ్లీష్లో ప్రూవ్ అనేటువంటి పదానికి మూల భాషలో ఏముందో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. చూపిస్తావా నాకు? నీకు ఇమేజ్ నెంబర్ చెప్పనా? 7. ఇమేజ్ నెంబర్ 7 అది చూడండి. హీ విల్ కన్విక్ట్ అనే పదం ఉంది ఒక ఆంగ్ల భాషలో, ఇంకొక దాంట్లో ప్రూవ్ అని కూడా ఉంది. కాసేపు ఆ కన్విక్ట్ అనే పదం కూడా అందరూ మనసులో పెట్టుకోవాలి. కన్విక్షన్ కదా మనం మాట్లాడుకుంటుంది. కన్విక్షన్ లాస్ట్ టైం మనం మాట్లాడుకుంది ఏంటి? కన్విక్షన్ లేకపోతే కన్వర్షన్ ఉండదు అని అనుకున్నాం. అయితే చూపించాలి, దాన్ని చూపించు. అక్కడ మీకు పైన ఒక పదం కనపడుతోంది. యాక్చువల్గా దాని మూల పదం ఎలెంకో. ఆ పదం చూపిస్తావా? చూపించు. అది చూడండి స్క్రీన్ మీద. ఈ పదం వీలైతే అలా రాసుకోండి. అది గ్రీకు భాషలోని పదం ఎలెంకో. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనములో పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి లోకమును ఏం చేస్తాడని చూస్తున్నాం? ఒప్పుకొనజేయును అంటే మీనింగ్ ఏంటి? నువ్వు పాపం చేస్తున్నావని స్థాపిస్తాడు, తెలియజేస్తాడు, తెలిసేలా చేస్తాడు. అంతేనా? ఒప్పుకొనజేయును అంటే ఇన్ని మీనింగ్స్ ఉంటాయి. తెలిసేలా చేయడం, స్థాపించడం, ఒప్పుకునేలా చేయడం, నిజమే నేను పాపినని మనం అనేలా చేయడం, అది దాని మీనింగ్. దీన్ని మూల భాషలో ఎలెంకో అన్నాడు. ఆ పదం ఈరోజు నేను ఆమెననేంతవరకు ఆ పదం గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పండి ఆ పదం ఏంటో ఒకసారి. వెరీ గుడ్, ఎలెంకో. ఈ ఎలెంకో అనేటువంటి మూలపదం, ఎందుకు మూలపదం తీసుకున్నాను? క్రొత్త నిబంధన వ్రాయబడింది గ్రీకు భాషలో గనుక. అర్థమైందా? ఎందుకంటే తెలుగులో మనము కొన్ని పదాలను పర్యాయ పదాలతో వాడేస్తుంటాం.
పర్యాయ పదాలతో వాడేస్తుంటాం. పర్యాయ పదాలతో మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలలో మనకు అసలు ఇంటెన్షన్ ఒక్కొక్కసారి మిస్ అయ్యే అవకాశం ఉంది. అందువలన కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా మనం మూల భాషలోనికి వెళ్ళాలి. ఎందుకంటే తెలుగు బైబిల్లోనే ఫుట్ నోట్లో ఏమని ఇస్తుంటాడు అప్పుడప్పుడు, మూల భాషలో ఈ విధంగా ఉంది, మూల భాషలో ఈ విధంగా ఉంది. అందుకే మూల భాషలోనికి వెళితే పరిశుద్ధాత్ముడు ఒప్పుకొన చేయననేటువంటి దానికి ఎలెంకో అనేటువంటి ఒక మూల పదం కనపడుతోంది. విషయం ఏంటంటే బైబిల్లో ఈ ఎలెంకో అనేటువంటి పదానికి అసలు మీనింగ్స్ ఏమున్నాయో నేను ఒకసారి డిక్షనరీలో చూపిస్తాను. నేను ఇప్పుడు పంపించిన లేటెస్ట్, వెరీ గుడ్, చూడండి అక్కడ స్క్రీన్ మీద ఎలెంకో అనేటువంటి పదానికి పైన కొంచెం జూమ్ చేయి, టు ఎక్స్పోజ్, టు కన్విక్ట్, టు రిప్రూవ్ అని కనబడుతుంది. చూడండి పైన మీనింగ్స్ ఏంటి ఎలెంకో అన్నదానికి, చదవండి అక్కడ. టు ఎక్స్పోజ్ ఉందా, కన్విక్ట్, ఇంకా టు రిప్రూవ్ అని కనబడుతుంది. చూపిస్తున్నాను. ఆ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి, టు ఎక్స్పోజ్, టు కన్విక్ట్, టు రిప్రూవ్. ఇంకా కింద కూడా డెఫినేషన్ ఉంది చూడు, అది కూడా చూపించు కింద. అది చూడండి, ఇంకా ఐ రిప్రూవ్, రిప్రూవ్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావని నిందించి గద్దించడం, బుద్ధి చెప్పడం. రిబ్యూక్, గద్దించడం. డిసిప్లిన్ అంటే క్రమంలో పెట్టడం, నువ్వు దారి తప్పుతున్నావు జాగ్రత్తని. ఆ ఎలెంకో అనేటువంటి పదానికి ఇంకా బి అని కూడా ఉంది చూడు ఇక్కడ, ఎక్స్పోజ్, షో టు బి గిల్టీ, నువ్వు తప్పు చేసావని చూపించడం. ఇన్ని చూపిస్తున్నాను మీకు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనములో మూల భాషలో ఎలెంకో అనేటువంటి ఏ పదం అయితే ఉందో ఆ ఎలెంకో అనే పదం తీసుకొని వెళ్ళి డిక్షనరీ చూస్తున్నాం ఇప్పుడు మనం. గ్రీక్ డిక్షనరీ చూస్తే గ్రీక్ డిక్షనరీలో మనకు కనబడుతున్న అర్థాలు ఏమిటి? బుద్ధి చెప్పడం, నిందించడం, తప్పు చేస్తున్నావని చూపించడం, నేరస్థాపన చేయడం. ఎక్స్పోజ్, రిప్రూవ్, రిబ్యూక్, టు షో టు బి గిల్టీ, టు డిసిప్లిన్, టు ఎక్స్పోజ్. మీ అందరికీ అర్థమైందా? ఎలెంకో అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటో అర్థమైందా? అది ఏ అర్థంలో ఉంది? ఎదుటివారిని నువ్వు తప్పు చేస్తున్నావని చూపించే ఒక అర్థంలో ఉంది, బుద్ధి చెప్పే ఒక అర్థంలో ఉంది, గద్దించే ఒక అర్థంలో ఉంది, నేరస్థాపం చేయడం అనేటువంటి అర్థంలో ఉంది, ఒప్పుకొన చేయడం అనే అర్థంలో ఉంది. అంటే యోహాను సువార్త 16:8 ఒప్పుకొన చేయనటువంటి పదం చూడగానే వెనకాల ఇన్ని పర్యాయ పదాలు వెంటనే మనకు తిరగాలి. దేనిని బట్టి? ఆ మూల పదాన్ని బట్టి. పాయింట్ ఇంతవరకు అందరికి అర్థమైందా? నో కన్ఫ్యూజన్ కదా? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. నా పాయింట్ అందరికి అర్థమైంది కదా? సూపర్, రైట్. ఇప్పుడు బైబిల్లో యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనములో వాడబడిన ఎలెంకో అనే ఆ పదం ఎక్కడెక్కడ వాడబడిందో క్రొత్త నిబంధనలు ఇప్పుడు అన్వేషిద్దాం. ఛాలెంజ్ చేశారు కదా జోసెఫ్ ప్రిన్స్ గారు, ఛాలెంజ్ని స్వీకరించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఎలెంకో అనేటువంటి మూల పదము నూతన నిబంధన అంటే గ్రీకు భాషలో రాయబడింది. ఆ గ్రీకు భాషలో రాయబడినటువంటి నూతన నిబంధనల్లో ఎక్కడెక్కడ వాడబడిందో రండి వెలుగుదామని ఆహ్వానిస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం తీద్దాం. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు హేరోదు అనేటువంటి మనిషిని గద్దిస్తున్నటువంటి సందర్భం ఇది, రైటా? చతుర్థాధిపతి అయిన హేరోదుని. 19వ వచనం చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. చదువుతారా? అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్యన హేరోదియ నిమిత్తము యోహాను అతనిని ఏం చేశాడట? గద్దించాడు. అండర్లైన్ చేయండి అన్నమాట. గద్దించాడు. ఏమని గద్దించింటాడు చెప్పండి.
నువ్వు చేస్తున్నది తప్పు అని గద్దించింటాడు. అంతేనా? నువ్వు చేస్తున్నది తప్పు అని గద్దించాడు. దానిని ఒక్కసారి మనం మూల భాషలో చూసే ముందుగా, మరి స్క్రీన్ మీద మనం దాన్ని చూడలేకపోతున్నాం కదా, నేను ఇంగ్లీష్లో చదివేస్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 19వ వచనం. జాన్ రిబ్యూక్డ్ హెరోడ్. జాన్ రెబ్యూక్డ్ కనబడుతోంది అక్కడ. రెబ్యూక్డ్ అనేటువంటి పదం కనపడుతోంది ఇంగ్లీష్లో. రైట్, ఇప్పుడు మూల భాషలో చూద్దాం. అది చూడండి అక్కడ, రెబ్యూక్డ్, బీయింగ్ రిప్రూవ్డ్. జూమ్ చేసి చూపించాలి సార్, జూమ్ అది చూడండి. ఎలెంకో అని కనపడుతుంది అక్కడ, ఎలెంకో అని కనపడుతుంది చూడండి. రైటా? ఎలెంకో అని కనబడుతుందా లేదా పైన? యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు హేరోదు అనేటువంటి మనిషిని ఏం చేశాడు? గద్దించాడు. మూల భాషలో ఏమని రాశాడు అక్కడ? లూకా గారు ఏమని రాశారు అక్కడ? ఎలెంకో అనే పదం వాడాడు. నన్ను చూపించి ఇప్పుడు. ఎలెంకో అనే పదం ఎక్కడ చూసాం ఫస్ట్ మనం ఇందాక ఈరోజు మెసేజ్లో? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. లోకమును పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయును. అదే పదమే బాప్తిస్మిచ్చి యోహాను గారు హేరోదును గద్దించడం అనే పాయింట్లో కనపడుతోంది. నేను ఇంకా విశ్వాసుల దగ్గరికి రాలా. హేరోద్ అనేవాడు లోకస్తుడే. లోకస్తులను గద్దించడానికి బైబిల్లో ఎలెంకో అనే పదం వాడాడు చూడండి అంటున్నాను, అంతే, ఇంకేం లేదు. విశ్వాసుల దగ్గరికి రాలేదు ఇంకా, నేను లోకస్తుల దగ్గరే తిరుగుతున్నాను. వెళ్దాం ఇంకా. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనము చూద్దాం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు. ఫుట్ నోట్లో ఏముందో చదవండి ఒకసారి తెలుగు బైబిల్లో. ఫుట్ నోట్లో తన క్రియలు గద్దించబడకుండునట్లు. గమనిస్తున్నారా? తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఫుట్ నోట్లో ఏముంది? గద్దింపబడకుండునట్లు, కనబడకుండునట్లు. రైటా? ఇంగ్లీష్లో ఏముందో చదవనా? యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ఎవ్రీవన్ హూ డస్ ఈవిల్ హేట్స్ ద లైట్ అండ్ విల్ నాట్ కమ్ ఇన్ టు ద లైట్ ఫర్ ఫియర్ దట్ దేర్ డీడ్స్ విల్ బి ఎక్స్పోజ్డ్. అమ్మో, ఎక్స్పోజ్ అయిపోతాయేమో అని ఎవరు? వెలుగును ద్వేషించేవారు వెలుగులోనికి రారట. దుష్కార్యము చేయువాడు వెలుగును ద్వేషిస్తాడు కనుక తన క్రియలు కనబడిపోతాయేమో అని రాడట, ఎక్స్పోజ్ అవుతాయేమో అని. ఎక్స్క్యూజ్ మీ, మూల భాషలో ఏమని రాశాడో చూద్దాం. ఇక్కడ ఎక్స్పోజ్ అనే పదానికి అది చూడండి, మళ్ళీ అదే పదమే ఎలెంకో అనే మూల పదానికి సంబంధించినది అదంతా. ఎక్స్క్యూజ్ మీ, యోహాను సువార్త 3:20 కూడా లోకస్తుల గురించే. ఇంకా నేను విశ్వాసుల దగ్గరికి రాలా. మన అంశం ఏమిటి? బైబిల్ లేదా పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించిన, పరిశుద్ధాత్ముడు గద్దించిన అంటే వాక్యము గద్దించిన అనేది సేమ్. వాక్యాన్ని రాయించింది ఎవరు? ఇప్పుడు వాక్యం ఎక్కడైనా విశ్వాసం గద్దించింది అనుకోండి, విశ్వాసి కదండి, వాక్యం కదండి గద్దించింది, పరిశుద్ధాత్ముడు కాదు కదండి అనకూడదు. పరిశుద్ధాత్ముడు రాయించిన వాక్యమే అది. నీ ముందు ప్రత్యక్షమే పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడా? వాక్యం ద్వారా గద్దిస్తాడా? టెల్ మీ ద ట్రూత్. వాక్యం ద్వారా. రైట్. ఇంకా నేను విశ్వాసుల దగ్గరికి రాలా, ఇక్కడిక్కడే తిరుగుతున్నా. మీరు రెఫరెన్స్లు నోట్ చేసుకోవాలి. యోహాను సువార్త 16:8 బేస్ చేసుకొని ఆ మూల పదం ఎక్కడెక్కడ వాడుతున్నారో చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంతకు 2 వచనాలు చూపించాను. ఒకటి లూకా సువార్త, మరొకటి యోహాను సువార్తలో మనం చూసాం. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం జాగ్రత్తగా. లూకా సువార్త 3వ అధ్యాయము 19వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం తర్వాత నెమ్మదిగా ఎఫెసీ పత్రికలో ఒక వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక
వాటిని ఏం చేయాలట? ఖండించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. నేను కరెక్టే చదువుతున్నానా? కరెక్టే చదువుతున్నా. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. చెప్పండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో ఎవరు పాలివారై ఉంటారు? సంఘస్థుల, నిజానికి లోకస్తుల? మామూలుగా మాట్లాడితే లోకస్తులుగా ఉంటూ ఎవరైనా కూడా అంధకార క్రియలలో ఉంటే వాటిని ఏం చేయమన్నాడు? ఖండించండి. ఒకవేళ సంఘములో ఉంటూ కూడా ఎవరైనా దారి తప్పితే వాళ్ళని కూడా ఖండించమని ఇండైరెక్ట్గా అక్కడ మెసేజ్ ఉన్నట్టే. ఖండించుడి అనేటువంటి మాట కోసం నేను చదివిస్తున్నాను. 13వ వచనం, అదే అధ్యాయం 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 11వ వచనం ఒకటి, 13వ వచనం ఒకటి, 2 వచనాలు చదివించాను. ఆ రెండిటిలో కూడా ఖండించడం అనే పదం కనపడుతోంది. స్క్రీన్ మీద చూద్దాం. 11వ వచనం చూడండి. అక్కడ మళ్ళీ అదే పదమే, ఎక్స్పోజ్ దెమ్, ఎలెంకో. ఏ వచనం ఇది? 11వ వచనమేనా? 11ఏనా? 13 కూడా చూపించు. 13 కూడా చూపించు. చూడండి, అక్కడ ఖండించడం అనేటువంటి తెలుగు పదానికి అదే పదమే కనపడుతుంది, ఎలెంకో అనేటువంటి పదమే. గాట్ ద పాయింట్ ఎవ్రీబడి? నెక్స్ట్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. 14వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దామా? 24వ వచనం తీసారా? కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 24వ వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల, ఎవరొస్తే? అవిశ్వాసి వస్తే అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన ఏమి చేయబడును? విమర్శింపబడును. ఎవరు? ఒక వ్యక్తి, అసలు వాక్యం అంటేనే తెలియని వ్యక్తి సంఘంలోనికి వస్తే, మందిరంలోనికి వస్తే, మన బోధ కరెక్ట్గా ఉంటే ఆ బోధకు ఆ పాపి నేను పాపినని గ్రహించి అతను ఏంటి? తాను పాపినని గ్రహించి అందరి వలన ఏం చేయబడతాడట? విమర్శింపబడతాడు. షల్ వి చూపించి ఆన్ ద స్క్రీన్. కొరింథీ మొదటి పత్రిక 14:24 మూల భాషలో చూపిస్తున్నాడు. హీఈస్ కన్విక్టెడ్. ఎలెంకో అనే పదమే కనపడుతుంది. మళ్ళీ మూల భాషలో చూడాలి మీరు జాగ్రత్తగా. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 24వ వచనం. నన్ను చూపించి ఒకసారి ఇంగ్లీష్లో చదివేస్తాను. If an unbeliever comes in while everyone is prophesying, they are convicted of sin. Convicted అనే పదమే వాడాడు. విమర్శింపబడును లేదా క్షమించండి, పాపినని గ్రహిస్తాడు. He is convicted of sin and are brought under judgment by all. He is convicted of sin. దీనికి మూల భాషలో ఏమని వాడాడు? ఇందాక ఎలెంకో అనే పదమే వాడాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానో మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. యోహాను సువార్త 16:8 పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయననేటువంటి మాటకు మూల భాషలో ఎలెంకో అని ఉంటే, అది బైబిల్లో ఎవరెవరి సందర్భాలలో వాడబడుతుందో చూద్దాం రండి అని అంటే, ఇంతవరకు మనం చూసినవన్నీ కూడా అవిశ్వాసులకు, పాపులకు అప్లై అవుతూ వస్తున్నాయి. నేను ఇంకా విశ్వాసుల దగ్గరికి రాలా, మనం న్యాయం చేయాలి కదా. ఎవరెవరికి ఉపయోగిస్తున్నాడో చూద్దాం రండి అని మీకు మొత్తం ఎవిడెన్స్లతో సహా చూపిస్తున్నాను. మీకు ఈ మెసేజ్ వెంటనే అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ చూడండి, అప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ అర్థం కాకపోతే రేపు మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది కదా, అప్పటికి 2 సార్లు వింటారు, మళ్ళీ రేపు వినండి, ఎల్లుండి వినండి, అర్థమయ్యేంతవరకు వినండి. మీకు అర్థం కాకపోతే ప్రాబ్లం నాది కాదు, మీదే. రైటా? వెళ్దాం మళ్ళీ ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఇంతకు నేను ఏం ప్రయత్నం చేస్తున్నానో మీరు గ్రహించాలి. నాకు గిరికి రాదు కదా అనకూడదు ఇక్కడ. అర్థమైందా? చూద్దాం, ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 14-15 వచనములు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. చదువుదాం. 14-15 వచనములు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లా నేను.
ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. రైట్. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 14-15 వచనములు. Enoch the seventh from Adam prophesied about them. See, the Lord is coming with thousands upon thousands of his holy ones to judge everyone and to convict all of them of all the ungodly acts they have committed. అసలు ఇక్కడ మీకు అద్భుతమైన ఒక మాట కనపడుతుంది, అది నేను చూపించి వెళ్ళిపోతాను. వారిలో భక్తిహీనులందరూ, ఇది చాలా అద్భుతం పాయింట్, గమనించాలి మీరందరూ కూడా. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకు. అంటే ప్రభు వచ్చినప్పుడు అవిశ్వాసులు లోకస్తులను ఏ విషయాలలో వారికి తీర్పునిస్తాడట? వారు చేసిన క్రియలు, తనకు విరోధంగా మాట్లాడిన మాటలు, రెండునే గమనించండి. అక్కడ వారు చేసిన భక్తిహీనమైన క్రియలను బట్టి శిక్ష పడుతుంది. నెక్స్ట్, తనను ఒప్పుకోకపోవడం అన్నది. మీకు రెండు కనపడుతున్నాయి లేదా? కనబడుతున్నాయి లేదా అని అడుగుతున్నాను, చెప్పండి. రైట్. ఇప్పుడు మూల భాషలో ఏముందో చూద్దాం. యూదా పత్రిక చూడండి, అక్కడ టు కన్విక్ట్, సేమ్ ఎలెంకో అనేటువంటి మూల పదానికి సంబంధించిన పదమే, అదే పదమే, అదే పదమే. అయిందా? రైట్. ఇప్పటి వరకు నేను చూపించిన వచనాలన్నీ కూడా లోకులకు సంబంధించినవి, బైబిల్లో లోకస్తులకు సంబంధించినవి. చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూసిండేది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూసిండేది సంఘస్థులు కూడా అప్లై అవుతుంది. నేను దాన్ని వివరించలేదు, అంతే. ఇమ్మీడియట్గా దాన్ని వివరించకుండా ఆ కేటగిరీలో పెట్టి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు నేను మరికొన్ని వచనాలు చూపించబోతున్నాను. ఈ వచనాలలో ఎలెంకో అనే పదం ఎవరికి సంబంధించిన సందర్భాలలో కనబడుతుందో మీరు గమనిస్తూ రండి. రెడీ? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఒక్కసారి మనకు బాగా తెలిసిన 46వ వచనము చూద్దాం. మనకు బాగా తెలిసిన 46వ వచనం చదువుతారు ఎవరైనా? నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు. క్యాన్ ఎనీ ఆఫ్ యూ ప్రూవ్ మీ గిల్టీ ఆఫ్ సిన్ అని ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? స్థాపించును అంటే అర్థం ఏంటి? నిరూపించును, చూపించును, అంతేనా? స్థాపించును అనేటువంటి పదంలో ఉండేటువంటి మూలార్థం ఏంటి? పర్యాయ పదాలు ఏమిటి? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, లేదా చూపించును, లేదా నిరూపించును, అన్ని అర్థాలు ఉన్నాయి అందులో. మూల భాషలో ఏముందో చూద్దాం. చూపించు. విచ్ ఆఫ్ యూ కన్విక్ట్స్ మీ కన్సర్నింగ్ సిన్ అంటున్నాడు ఆయన. మూల భాషలో ఏముందో పైన చూపించి, ఎక్స్పోజ్ చేసి, జూమ్ చేసి. ఎలంకో అనే పదం ఉందా? యేసుక్రీస్తు ప్రభు కూడా తన గురించి మాట్లాడుతూ ఆయన ఒక సవాలు చేశాడు. నా ఉద్దేశం ఇక్కడ యేసు ప్రభు ఖండించబడుతున్నాడు చూడండి అనేది కాదు నా ఉద్దేశం. నన్ను చూపించు. యేసుక్రీస్తు ప్రభు ఖండించబడుతున్నాడు చూడండి, గద్దించబడుతున్నాడు చూడండి. బైబిల్లో విశ్వాసులు గద్దింపబడుతున్నారు, యేసు ప్రభువే గద్దింపబడ్డాడు అనేది కాదు నా పాయింట్. యేసు ప్రభు ఒకానొక సందర్భంలో ఆ మూల పదాన్ని తనకు అప్లై చేసుకొని మాట్లాడుతున్నాడని చిన్న కొటేషన్ మాత్రం మీకు ఇచ్చాను. ఎందుకు? మన అన్వేషణ ఏమిటి? ఈ ఎలెంకో అనే పదం ఎక్కడెక్కడ వాడబడిందో, ఎవరెవరికి సంబంధించిన సందర్భాలలో వాడబడిందో చూద్దాం రండి అన్నాను. అందులో భాగంగా యేసు ప్రభు తన గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా ఎలెంకో అనేటువంటి పదాన్ని వాడాడు చూడండి అని చెప్పే ప్రయత్నం. రైటా? అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభు వారు వాడుక భాష, అరామ్ భాష మాట్లాడాడు కదా అంటే ఈ సువార్త రాసింది ఎవరు? యోహాను గారు. యోహాను గారు ఏ లాంగ్వేజ్లో రాశారు ఈ పుస్తకాన్ని?
గ్రీకులో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అరాము భాషలో, స్పోకన్ లాంగ్వేజ్ ఏ భాషలో వాడారు? యేసుక్రీస్తు ప్రభు వారు జనాలతో మాట్లాడేటప్పుడు ఏ భాషలో, వాడుక భాషలో మాట్లాడడం జరిగింది? అరాము భాష. కానీ అరాము భాషలో యేసు ప్రభు ఏ పదమైతే వాడాడో పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన యోహాను గారి చేత ఎలెంకో అనే పదమే ఉపయోగించేలా చేశాడని గమనించమంటున్నా. నోట్ దిస్ పాయింట్ అని. గాట్ ద పాయింట్ ఎవ్రీబడి? రైట్, వెళ్ళిపోదాం, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త. ఇప్పుడు నేను చూపిస్తున్న వచనాలలో మీకు కనబడే వాళ్ళు దాదాపుగా అందరు విశ్వాసులే. విశ్వాసులకు సంబంధించిన సందర్భాల్లోనికి వెళ్ళిపోతున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం. మరియు ఎవరు? అందరు చదవండి. ఎవరు? నీ సహోదరుడు అంటే ఆత్మీయుడు, నీ తోటి విశ్వాసి, అంతేనా కదా? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. గద్దించు. నాశనమైపోవాలని వెళ్ళి మాట్లాడకు, సంపాదించుకోవడానికి గద్దించు. ఎంత బాగుంది ఆ మాట? నీ సహోదరుడిని పోగొట్టుకోవడానికి గద్దించకు. దేని కొరకు గద్దించాలి? సంపాదించుకోవడానికి గద్దించాలి. ఇంగ్లీష్లో ఏమన్నాడో నేను చదివే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. ఇఫ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ సిన్స్ go and point out their fault just between the two of you. If they listen to you, you have won them over. Point out చేయి. చెప్పు, నువ్వు చేస్తున్న తప్పిదని చెప్పు, వెల్లడి చేయి, అర్థమయ్యేలా చెప్పు. కన్విక్ట్. మత్తయి సువార్త 18:15 చూడు. రిప్రూవ్ హిమ్. గద్దించు, తెలియజేయి, ఎక్స్పోజ్ చేయి. మూల భాషలో ఏమని రాశాడు దానికి? ఎక్స్క్యూజ్ మీ, ఎలెంకో అనే పదమే వాడాడు. ఇప్పుడు నన్ను చూపించి జాగ్రత్తగా. మూల భాష చూస్తున్నారు కదా అక్కడ. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను సూటిగా, దీనికంటే ముందు వచనాల వరకు యేసుప్రభుది పక్కన పెట్టేయండి. అంతకుముందు నేను చూపించిన వచనాలన్నిటిలో గద్దింపబడుట, ఖండించబడుట, ఈ పదాలన్నీ ఎవరికి వాడినట్టుగా మనం చూసాం? లోకస్తులకు, అవిశ్వాసులకు, లోకస్తులకు, అన్యులకు, భక్తిహీనులకు. భక్తిహీనులను గద్దించుట అనేటువంటి సందర్భాలలో గ్రీకు భాషలో ఏ మూల పదం అయితే వాడారో ఇక్కడ ఒక విశ్వాసికి సంబంధించిన సందర్భంలో కూడా అదే పదమే వాడుతున్నాడంటే మనకి ఏమెక్కాలి? తప్పు ఎవడు చేసినా, బైబిల్ దృష్టిలో తప్పు ఎవడు చేసినా చెప్పండి తప్పే. బయటోడు తప్పు చేస్తే తప్పు, లోపలోడు తప్పు చేస్తే ఒప్పు అనే క్యారెక్టర్ బైబిల్లో లేదు. అసలు ఆ క్యారెక్టర్ పరిశుద్ధాత్మునిది కానే కాదు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ వాక్యం రాయించింది ఎవరో ఫస్ట్ నాకు చెప్పండి. యోహాన్ గారు రాశారు కదండి, మత్తయ్య గారు రాశారు కదండి అనకూడదు. యేసు ప్రభు వీళ్ళతో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు అన్నీ జ్ఞాపకం చేస్తాడు అని చెప్పాడు. చూద్దాం. యోహాను సువార్త 14. డిప్లొమా స్టూడెంట్స్ చెప్పండి. యోహాను సువార్త 14:26. వెరీ గుడ్, అమ్మయ్య, ఐఎమ్ సాటిస్ఫైడ్. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును, శిష్యులారా, పరిశుద్ధాత్ముడు వచ్చి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. చెప్పాలి. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఈ పుస్తకాలను రాయబడ్డాయి. యేసుప్రభు ఉన్నప్పుడు రాయబడినటువంటి పుస్తకాలు కాదు ఇవి. మత్తయి సువార్త కానీ, యోహాను సువార్త కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యేసుప్రభు ఉన్నప్పుడు రాయబడినటువంటి పుస్తకాలు కాదు. యేసుప్రభు చనిపోయి వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకు రాయబడినటువంటి పుస్తకాలు. మనకు జనరల్గా ఒక డౌట్ వస్తుంది, ఆయన అప్పుడెప్పుడో చెప్పిన ప్రసంగము బిట్ టు బిట్, మక్కి ఎలా దింపారు ఇల్లు? ఇప్పుడు అంతెందుకు, పోయిన వారం నేను ఏం చెప్పానో చెప్పమంటేనే పేపర్ల శబ్దాలు టకటక పల్ల తిరుగుతాయి, ఇప్పుడు వినపడతాయి. ఎందుకు? పేపర్ చూస్తే కానీ ఏముందో మ్యాటర్ మనకు తెలియదు. వారం కింద చెప్పింది, 20 ఏళ్ల కిందట యేసుప్రభు చెప్పిన మాటలు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట యేసుప్రభు చెప్పిన మాటలన్నీ కూడా
బిట్టు బిట్ మక్కి వాళ్ళు యేసు చెబుతుంటే రాసుకున్న వాళ్ళు కూడా కాదు ఇల్లు. ఆయన వెళ్ళిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత ఈ పుస్తకాలు రాశారు. అంత కరెక్ట్గా ఎట్లా రాశారు అని మనకు ఎవరికైనా డౌట్ వస్తే యోహాను సువార్త 14:26 ఆన్సర్. యోహాను సువార్త 14:26 ఆన్సర్ ఏంటది? పరిశుద్ధాత్ముడు వచ్చి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఈ అపోస్తలులు వ్రాసినటువంటి పుస్తకాలు ఇవైనా, వ్రాసింది వాళ్ళైనా, వ్రాయించింది ఎవరని మనకి ఇప్పుడు ప్రూవ్ అయిపోతుంది. మళ్ళీ పరిశుద్ధాత్ముడు. వాక్యం ఎవరినైనా గద్దిస్తే ఎవరు గద్దిస్తున్నట్టు లెక్క చెప్పే లెక్క? పరిశుద్ధాత్ముడే గద్దిస్తున్నట్టు. ఆ పరిశుద్ధాత్ముడు తన భక్తులను ప్రేరేపించి వ్రాయిస్తూ అవిశ్వాసులను ఖండించేటప్పుడు ఏ టోన్లో అయితే, లేదా ఏ సెన్స్లో అయితే, ఏ అర్థంలో అయితే అవిశ్వాసులను గద్దిస్తున్నాడో, సంఘం వెలుపలున్న వాళ్ళు, సంఘము లోపలున్న వాళ్ళు తప్పు చేసిన అదే మూల పదమే పరిశుద్ధాత్ముడు ఉపయోగింపజేస్తూ నువ్వు తప్పు చేస్తున్నావని చెబుతున్నాడు. మత్తయి సువార్త 18:15 మనం చూసాం. నీ సహోదరుడు అంటే సాటి సంఘస్థుడు. మీకు అర్థమవుతుందా? నీ సహోదరుడు అంటే ఎవరు అక్కడ? సాటి సంఘస్థుడు, తోటి విశ్వాసి. వెళ్దాం ఇంకా తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. 2 వద్దులేండి, ఫస్ట్ మొదటి పత్రికకి వెళ్దాం, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అది లాస్ట్లో చూపిద్దాం అనుకున్నా, ఎందుకో నా మనసు ఒప్పట్ల. రెడీ? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19-20 చూద్దాం. 19 and 20. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరించకుము. మీకు ఫస్ట్ నేను 19లోనే ఒక మాట ఆలోచింపజేస్తున్నా. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరించకుము. ఏ పెద్ద? సంఘ పెద్ద. అంటే సంఘ పెద్దలు కూడా తప్పు చేసే అవకాశం ఉందా లేదా? అది చెప్పండి ఫస్ట్. ఇక్కడ సంఘ పెద్దలు కూడా తప్పు చేసే అవకాశం ఉందా? ఉంది. ఒకవేళ దానికి సాక్షులు కనుక ఉంటే, లేకపోతే అంగీకరించకు అన్నాడు. ఉంటే ఏం చేయమన్నట్టు? ఉంటే అంగీకరించాల్సిందే. సంఘ పెద్దలు తప్పు చేసినా దానికి సాక్ష్యాలు ఉంటే, సేవకుడైన దైవజనుడైన తిమోతి ఆ తప్పును అంగీకరించు. 20 ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట ఏం చేయాలట? గద్దించాలి. ఎవరు పాపం చేస్తే కాంటెక్స్ట్లో ఉండి చెప్పండి. ఎవరి పాపం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? బయట వాళ్ళ పాపాలా, సంఘం లోపల ఉన్న వాళ్ళ పాపాలా ఇవి? సంఘము లోపల. మరి సంఘము లోపల ఏ క్యాడర్లో ఉన్న వారి పాపాలు ఇవి? పెద్దలు. అంటే సంఘ పెద్దలు తప్పు చేసిన సేవకుడైన తిమోతి, ఇతరులకు కూడా భయము కలుగునట్లు అందరి ఎదుట గద్దించు. చూద్దామా ఇంగ్లీష్లో ఏముందో? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 బట్ దోస్ ఎల్డర్స్ హూ ఆర్ సిన్నింగ్, తప్పు చేస్తున్న పెద్దలు, బట్ దోస్ ఎల్డర్స్ హూ ఆర్ సిన్నింగ్ యు ఆర్ టు రిప్రూవ్ బిఫోర్ ఎవ్రీవన్ సో దట్ ది అదర్స్ మే టేక్ వార్నింగ్. అందరి ఎదుట పెద్దలను గద్దించు నువ్వు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, పెద్దలు అంటే జనరల్గా విశ్వాసులా కాదా చెప్పండి? సంఘానికి వాళ్ళు పెద్దలయ్యారంటే చెప్పండి విశ్వాసులు. కానీ ఆ పెద్దలు కూడా తప్పు చేసే అవకాశం ఉంది. పెద్దలు తప్పు చేసినా ఏం చేయాలి? గద్దించు అని వాక్యం చెబుతోంది. వాక్యం చెబుతున్నదంటే ఎవరు చెబుతున్నట్టు? అది మూల భాషలో చూపించు. చూడండి అక్కడ, దోస్ పైనుంచి హవెవర్ సిన్నింగ్ కిందికి వచ్చాయి. బిఫోర్ ఆల్ రిబ్యూక్. మూల భాషలో ఏముంది? ఎలెంకో అనే ఉంది. సంఘ పెద్దలకు సంబంధించిన సందర్భం అది. నన్ను చూపించి ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, సంఘ పెద్దలకు సంబంధించిన సందర్భం అది.
వాళ్ళు తప్పు చేస్తే గద్దించమంటున్నాడు. గద్దించుట అనేటువంటి ఆ పదానికి మూల భాషలో ఏముంది? ఎలెంకో అనుంది. ఎలెంకో అనే పదం ఫస్ట్ నేను చూపించిన వచనాలలో ఎవరికి సంబంధించిన సందర్భాలలో వాడడం చూసాం? లోకస్తులు. అదే పదం ఇప్పుడు ఎవరికి అప్లై అవుతుంది? సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు. అంటే వాళ్ళకి ఎలాంటి గద్దింపో లోపలున్న వాళ్ళకు కూడా సేమ్ గద్దింపు. జోసఫ్ ప్రిన్స్ గారు ఏమన్నారు? ఒక్క వచనం చూపించావన్నాడు. నేను పెన్ను తీసుకొని రెడీగా ఉండమని చెప్తున్నా అంతే. ఒకటేంటి బాబు, నేను డిసప్పాయింట్ చేయను, ఒకటికి మించే ఇస్తాను, రాసుకుంటున్నాం అంతే. ఒక్కటిస్తే చాలు అంటున్నాడు, కడుపు నిండిపోతుంది అంటున్నాడు. ఒక్కటేంటి కర్మ, చెప్పినవన్నీ రాసుకోవడానికి రెడీగా ఉండని చెప్తున్నాం మనం. అసలు దేవుడు అంటే ఏమర్థమవుతున్నాడు? బయట ఉన్నోడు తప్పు చేస్తే రే అని, లోపలన్నోడు తప్పు చేస్తే బుజ్జి అంటాడా? అదా దేవుడు? నీకు అలా అర్థమయ్యాడా దేవుడు? ఏంటో విచిత్రం. కమాన్, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దేవుని ఎదుటను, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము. నెక్స్ట్, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. నెక్స్ట్, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. నెక్స్ట్ మాట, గద్దించుము, బుద్ధి చెప్పుము. అసలు ఎవరికి చెప్పాలి బుద్ధి? చెప్పండి. ఎవరిని గద్దించమంటున్నాడు? ఎవరిని ఖండించమంటున్నాడు? ఎవరికి ఉపదేశించమంటున్నాడు? ఎవరికి బుద్ధి చెప్పమంటున్నాడు? అఫ్కోర్స్ సేవకుని బాధ్యత అవిశ్వాసులకు వాక్యం చెప్పాలి, విశ్వాసులకు వాక్యం చెప్పాలి. కానీ బైబిల్లో మనం చూస్తుంటే తప్పన్నది బయటున్నోళ్లే కాదు, తప్పన్నది అవిశ్వాసులే కాదు, విశ్వాసులకు కూడా తప్పు చేసేటువంటి పరిస్థితులు బైబిల్లో ఇంత కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుండగా సేవకుని బాధ్యత ఎవరిని గద్దించాలి? వాళ్ళను గద్దించాలి, వీళ్ళను గద్దించాలి. దేనిని బట్టి? వాక్యమును బట్టి. అంటే విశ్వాసులు తప్పు చేసిన గద్దించే కాన్సెప్ట్ బైబిల్లో మనకు ఉందో లేదో గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను. ఉంది అని మీకు అనిపిస్తే అది ఎవరు గద్దిస్తున్నట్టు చెప్పండి. ఇక పరిశుద్ధాత్ముడు. తీతు పత్రిక 1వ అధ్యాయం. ఇది చూపించలేదు కదా మూల భాషలో? రైట్, మూల భాషలో చూపించు. కన్విక్ట్, ఎలెంకో. ఎవిడెన్స్లు చూపించాలని చూపిస్తున్నా. రైట్, వెరీ గుడ్. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురారు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండాలి. ఎవరు? 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని పెద్దలకుండే లక్షణాలు గురించి చెబుతూ అంటే అన్ని చదవడానికి మనకు టైం లేదని మిమ్మల్ని చదువుకోమని చెప్తున్నా. 5వ వచనం నుండి మీరు చదువుకుంటూ వస్తే ఎవరిని నియమించమంటున్నాడు తీతు గారిని? క్రేతు పట్టణంలో పెద్దలను. ఆ పెద్దలకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెబుతూ ఆ పెద్దలకు ఉండాల్సిన లక్షణాలలో ఒకటి 9వ వచనంలో హితబోధ విషయమై జనులను ఏం చేయాలట? హెచ్చరించాలి. ఎదురాడు వారి మాటనేం చేయాలి? ఖండించడానికి శక్తి గలవాడిగా ఉండాలి. అంటే ఈయన సత్యవాక్యం చెప్తున్నాడు, ఎవడో లేచి నువ్వు తప్పు చెప్తున్నావు అంటున్నాడు అనుకోండి కాసేపు. ఈయన సత్యవాక్యం చెప్తున్నాడు. పెద్ద, సంఘ పెద్ద అంటే సంఘ నాయకుడు, సంఘ పెద్దలు అంటే నాయకులు, వాళ్ళు బోధించేవారు. వాళ్ళు సత్యవాక్యం చెబుతుంటే ఎవరో లేచి నువ్వు తప్పు చెప్తున్నావు అంటున్నారు. తప్పు చెబుతున్నావు అనే వారి ఆ యొక్క కౌంటర్ని తిప్పికొట్టే శక్తి కలిగిన వాడై ఉండాలి, ఖండించే శక్తి గల వాడై ఉండాలి. ఆల్ రైట్. తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. రైట్. He must hold firmly to the trustworthy message as it has been taught, so that he can encourage others by sound doctrine and refute those who oppose it. చూపించు స్క్రీన్ మీద. చూస్తున్నారు అక్కడ?
అండ్ దోస్ ఎవరైతే ఎదురాడు వారు ఉంటారో వారిని ఏం చేయాలట? ఈ సంఘ పెద్ద నాయన ఖండించడానికి సిద్ధంగా ఉండాలి. ఖండించడానికి అతను చెబుతున్న సత్యవాక్యాన్ని ఎవరైనా ఎదిరిస్తే ఎదిరించే వారిని తిప్పికొట్టాలట. అవును, మూల భాషలో చూపించు సార్. మళ్ళీ నేను అసలు పదం నేను చూపించట్లా. ఎలెంకో అని కనపడుతుంది చూడండి అక్కడ. ఎలెంకో, అవతలవాడు చెబుతున్నది అవతలవాడి వర్షం తప్పని నువ్వు నిరూపించాలి, ఖండించాలి. సంఘము లోపలున్నవాడు ఏదో చేయరాని కార్యము చేసి తాగరాంది తినరాంది తినడం తాగడం చేస్తేనే తప్పులు కాదు, వాక్యాన్ని వక్రీకరిస్తున్న తప్పే. వాక్యాన్ని వక్రీకరించే వారిని ఏం చేయాలట? సంఘ పెద్దలు ఖండించాలి, గద్దించాలి. ఈ గద్దింపు అనేటువంటి కాన్సెప్ట్, ఈ కన్విక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ బైబిల్లో ఎంత క్లియర్గా కనపడుతుందో గమనించండి. ఒక విషయం మర్చిపోకండి, కన్విక్ట్ అనే పదం సహోదరులను పోగొట్టుకోవడానికి వాడే పదం కాదు, ఇది సంపాదించుకోవడానికి వాడే పదం. పరిశుద్ధాత్ముడు లోకాన్ని గద్దిస్తాడు అండ్ విశ్వాసులను గద్దిస్తాడు. దేనికోసం చెప్పండి? సంపాదించడానికి. పరిశుద్ధాత్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెబుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని నువ్వు చచ్చిపోరా అని చెప్పే ఉద్దేశం కాదు పరిశుద్ధాత్ముది. నువ్వు మారి రా లోపలికి, అది ఉద్దేశం. ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితాలను అలాగనే ఏం చేశాడు? గద్దించాడు. ఆ గద్దింపును బట్టి మనందరం ఏమయ్యాం? సంపాదించుకొనబడ్డాం. పరిశుద్ధాత్ముడు మనలందరిని ఏం చేశాడు? సంపాదించాడు. ఏం చేసి? ఒప్పించి. అంతేనా? ఇప్పుడు బయట ఎక్కడో ఉండి దారి తప్పి తిరుగుతుంటేనే ఒప్పించి లోపల తీసుకొని వచ్చిన ఆయన లోపలికి వచ్చిన తర్వాత దారి తప్పుతుంటే మెడ మీద ఒకటి వేయకుండా ఉంటాడా? చెప్పండి. బయట ఉండి దారి తప్పితేనే లోపలికి వచ్చినప్పుడు, లోపలికి వచ్చిన తర్వాత మనం దారి తప్పితే గద్దించకుండా ఎలా ఉంటాడు? ఎందుకు? ఆయన మనము జారిపోకూడదు అనేదే కాన్సెప్ట్ పరిశుద్ధాత్ముడి. మనము జారిపోకూడదు, పడిపోకూడదు, నాశనం అయిపోకూడదు అనేది కదా కాన్సెప్ట్. కన్విక్ట్ అనేటువంటి పదములో ఆ అద్భుతమైనటువంటి భావం ఉంది. చూస్తున్నారా? హెబ్రీ పత్రిక 12 ముగిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. గద్దిస్తాడా లేదా? అది చెప్పండి ఇప్పుడు ఓవరాల్గా. ఈ మాట ఎట్లుందంటే ఇక వాళ్ళని అసలు మా వైపు కూడా చూడకండి నన్ను చెప్పినట్టుగా ఉంది. ఇది ఎంత బాగుంది. నేరుగా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? లోపలున్నోళ్ళతో. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభువు తాను ప్రేమించువా అని ఏం చేస్తాడు? శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడట? దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. ఎంత క్లియర్గా ఉంది, ఎంత క్లియర్గా ఉంది. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హెబ్రీ పత్రిక 12:5 చూడండి. అక్కడ ఎలెంకో అనే కనపడుతుంది నేరుగా. చూడండి అక్కడ ఒక్కసారి ఎలెంకో అనే కనపడుతోంది అక్కడ. చూపించినాను, మీకు అర్థమైందా? దేవుడు గద్దిస్తాడా గద్దించడా? ఆలోచనమైన డైరెక్ట్గా తెలుగులో కూడా నీట్గా కనపడుతుందిగా. దేవుడు గద్దిస్తాడా గద్దించడా? తన వారిని, తన కుమారులను, తన కుమార్తెలను, తన పిల్లలను దేవుడు గద్దిస్తాడా గద్దించడా? అసలు గద్దించడం అనేటువంటి దుర్బోధం ఏమిటో అర్థం కావట్లేదు మనకు. బ్యాప్టిజం తీసుకొని ప్రభులోకి వచ్చిన తర్వాత కొద్ది కాలానికి మనం దారి తప్పాం. దారి తప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? గద్దించి సెట్ అయిపో అంటాడు. అంతే, సెట్ అయిపో అంటాడు. రివర్స్ చెప్పకూడదు. ప్రభువా సమాప్తమైనదని సిలువలో చెప్పాడు కదా ప్రభువా. పరిశుద్ధాత్ముడా సిలువలో సమాప్తమైనదని చెప్పాడు కదా, ఇప్పుడు నేను చేసిన తప్పే కాదు కదా, ఆల్రెడీ సమాప్తమైపోయింది కదా, నా క్షమాపణ ఆల్రెడీ దొరికింది కదా, ఇప్పుడు నా మీద వేలెత్తి చూపిస్తావేంటి అని రివర్స్లో పరిశుద్ధాత్మనికి పాఠాలు చెప్పకూడదు మనం. వీళ్ళు చేసేది అదే. యాకోబు పత్రిక రండి, 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే
ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారు అగుదురు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. బట్ ఇఫ్ యు షో ఫేవరిటిజం యు సిన్ అండ్ ఆర్ కన్విక్టెడ్ బై ద లా యాజ్ లా బ్రేకర్స్. ఎక్స్క్యూజ్ మీ, పక్షపాతం అనే ఈ సబ్జెక్ట్ ఎందుకు చెబుతున్నాడు? అసలు ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటి? కాంటెక్స్ట్ ఏంటి అని అడిగితే, ధనవంతుడిని మీరు ఒకలా చూసి పేదవాడిని ఒకలా చూస్తే మీరు పక్షపాతం చూపుతున్నట్టు. మీకు సందర్భం చెబుతున్నా, 4వ వచనం పైన, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు పత్రిక 2 మొదటి 8 వచనాలు చదవండి. నేను 9వ వచనం ఎందుకు చదివిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడే నువ్వు చదవచ్చు కదా అంటే నాకు టైం లేదు, అది పాయింట్ అక్కడ. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు చూస్తే యాకోబు గారు వేలెత్తి చూపుతున్నదేంటి? ఈ పత్రిక విశ్వాసులకు రాయబడింది, ఈ పత్రిక క్రైస్తవులకు రాయబడింది. మొదటి అధ్యాయం 1వ వచనం యాకోబు పత్రిక, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయనది. ఈ 12 గోత్రాల వారెవరు? యేసుప్రభుని స్వీకరించిన వారు. యూదులలో యేసుప్రభుని స్వీకరించని వారు కూడా ఉన్నారు. యేసుప్రభుని స్వీకరించని వారికి ఈ పత్రిక రాస్తే అక్కడ యేసుప్రభు దాసుడిని పరిచయం చేసుకోడిన. అంటే ఈ పత్రిక ఎవరికైతే పంపబడుతున్నదో వాళ్ళు కూడా ఎవరని? యేసుప్రభుని స్వీకరించిన వారని, విశ్వాసులని. విశ్వాసులకు ఆయన చెబుతూ అంటున్నాడు, ఈరోజు క్రైస్తవ సంఘాలలో పక్షపాతం అన్నది ఒకటి ఉంది. ఆ పక్షపాతము లేకుండా మీరు జాగ్రత్త పడాలి. ఏమిటి ఆ పక్షపాతం? ధనవంతులను ఒకలా చూడడం, పేదవాళ్ళను ఒకలా చూడడం. అది మొదటి 8 వచనాలలో సబ్జెక్ట్. అదే పక్షపాతం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ప్రపంచ క్రైస్తవ సంఘాలలో ఉన్నోళ్లను ఒకలా చూడడం, లేనోళ్ళను ఒకలా చూడడం అనేటువంటి అలాంటి ఒక వాతావరణం అక్కడక్కడ కనబడుతోందా, కనబడట్లేదా మీరు చెప్పండి. ఉందా లేదా మీరు చెప్పండి. ఉందా? ఉంది అని మీరు చెబుతుంటే అది 2000 సంవత్సరాల క్రితమే ఉంది, చూద్దాం రండి అంటున్నాను. యాకోబు పత్రిక 2లో దాని పేరు పక్షపాతము. సంఘాలలో ఎవరైనా ఉన్నోళ్లను ఒకలా లేనోళ్ళను ఒకలా చూస్తే, ఉన్నోళ్లను గొప్పవాళ్ళని చూస్తూ లేనోళ్లను వాళ్ళని నీచంగా చూడడం కనుక మొదలు పెడితే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడతారట. నోట్ దిస్ పాయింట్. ధర్మశాస్త్రము వలన పాపము చేసినట్టట. మీరు ధర్మశాస్త్రం అనగానే పాత నిబంధన కదండి అనకూడదు. క్రొత్త నిబంధన ప్రకారంగా కూడా పక్షపాతం తప్పే. మీకు అర్థమైందో లేదో? పక్షపాతం ఉండకూడదని పంచకాండాల్లో ఉంటుంది. పక్షపాతం ఉండకూడదని పాత నిబంధనలో కదండి ఉండేది. క్రొత్త నిబంధనలో ఆ మాట లేదు కదండి అని తెలిసి తెలియకుండా ఎవరు మాట్లాడకూడదు. నరహత్య, వ్యభిచారం, ఈ పక్షపాతం, ఇలాంటివన్నీ పాత నిబంధనలో చేసిన తప్పే. చెప్పండి, క్రొత్త నిబంధనలో చేసిన తప్పే. దొంగతనం, ప్రభులోనికొచ్చి సంఘములోనికొచ్చి మనము పక్షపాత వైఖరిని చూపిస్తుంటే, ధర్మశాస్త్రం అంటే దేవుని చట్టం, దేవుని లా. అది పాతదైనా దేవునిదే, క్రొత్తదైనా దేవునిదే. పాత నిబంధన అయినా దేవునిదే, క్రొత్త నిబంధన అయినా దేవునిదే. ఏమంటారు? అదేనా? సంఘస్థులకు వ్రాయబడుతున్న పత్రికలు అంటున్నాడు, ఫేవరెటిజం చూపిస్తే మీరు అపరాధులు. వీళ్ళు చెప్పే మాట ఏంటో చెప్పనా? మనం అపరాధులమని పొరపాటున కూడా అనకూడదట. దేవుని దగ్గరకు వచ్చి మనం అపరాధులమని పొరపాటున కూడా అనకూడదట. మనము విశ్వాసులైన మనకు తెలిసి తెలియకుండా ఇలాంటి బలహీనతలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. ప్రభు దగ్గరకు వచ్చి గద్దింపబడుతూ, ఖండించబడుతూ, బుద్ధి చెప్పబడుతూ, మనల్ని మనము సరిచేసుకుంటూ, మనము మెరుగుపడుతూ ప్రయాణం చేయాలి. అదే క్రైస్తవ జీవితం. నువ్వు ఖండించకు, నువ్వు గద్దించకు, అసలు నేను చేసిన తప్పే కాదు అన్నట్టుగా వ్యవహారం ఉంటే ఇది వాక్య వ్యతిరేకమైన వ్యవహారం. లాస్ట్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఎంత బాగుంటుందో చూద్దాం. 19వ వచనం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు
మనసున్నోళ్ళు చదవండి. ఇద్దరికి ఉంది మనసు. దేవునికి స్తోత్రం. రైట్, చూద్దాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఎవరికి చెబుతున్నాడు అబ్బాయి మాట? చూద్దాం. 14వ వచనం. మనం 19 చెబుతున్నాం కానీ పైన 14వ వచనం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఈ మాటలు సంఘానికి చెప్పబడుతున్నాయి. ఏమంటున్నాడు? మీరు దారి తప్పుతున్నారు సంఘస్థులైనా, కానీ మీరంటే నాకు ప్రేమ గనుక నేనేం చేస్తున్నాను? గద్దించి శిక్షిస్తాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి ఏం చేయాలి? మారు మనసు పొందు. అప్పుడు యేసుప్రభుకు రివర్స్ చెప్పకూడదు. నువ్వే కదా ప్రభువా సిలువలో సమాప్తమైనదన్నావు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెబుతావేంటని యేసుప్రభుకు రివర్స్ పాటలు చెప్పకూడదు. ఇక్కడ మూల భాషలో ఏముందో చూద్దాం. యేసుప్రభు, ఐ రెబ్యూక్ అండ్ డిసిప్లిన్, ఐ రెబ్యూక్ అండ్ డిసిప్లిన్. నేను గద్దించి శిక్షిస్తాను. అక్కడ పైన చూడండి, మూలపదం ఏముందో చూపించే. మూలపదం ఏముందో చూడండి అక్కడ. ఎలెంకో ఉందా? ఎవరిని గద్దించినట్టో? ఎలెంకో ఎవరిని గద్దించినట్టో? విశ్వాసులైనా, లోపలున్నోళ్ళనైనా, సంఘస్థులనైనా, లోకస్తులనా, సంఘస్థులనా గద్దిస్తోంది ఇక్కడ. ఇప్పుడు నేను చూపించిన సెకండ్ హాఫ్లోని వచనాలన్నీ కూడా సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు, అంతేనా, సంఘపు దూతలు. ఎంత దారుణంగా వీళ్ళు ఈ కృప అనే పేరుతో ఎంత వక్రీకరణకు పాల్పడుతున్నారో ఆలోచించమని అడుగుతున్నా నేను అందరినీ. మిమ్మల్నే కాదు, ఈ బోధకు బలవుతున్న వాళ్ళందరినీ. ఈరోజు ప్రాబ్లం ఏంటో చెప్పన క్రైస్తవులకు, క్రైస్తవ బోధకులకు. ఒక్కసారి ఒకటి తప్పు చెప్పిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి 1000 టన్నుల అహం. ఎందుకు? అప్పుడు నేను తప్పు చెప్పేశానే, అప్పుడు నేను తప్పుగా బోధించేశానే, అప్పుడు తప్పుగా ప్రకటించేశానే, అది ఇప్పుడు నేను సరిదిద్దుకుంటే నా పరువు పోతుందే, కనుక పరువు పోకుండా ఉండడానికి పోరాడదాం, ఆ తప్పునే ఒప్పని చెబుదాం. మనస్సాక్షి చెబుతుంటుంది నేను ఎక్కడో తప్పు చేశాను రా అని. మేకపోతు గాంభీర్యం. నేను ఏమాత్రము సంకోచించకుండా ప్రజల మధ్య నేను ఒకరోజు ఒప్పుకున్నటువంటి వాస్తవం, నా పూర్వపు బోధలలో, నా పూర్వపు కొన్ని రచనలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అనే భావం వ్యక్తమైంది. అది నేను సరిదిద్దుకుంటున్నానని గర్వంగా చెప్పాను నా ప్రభు గురించి. నేను గర్వంగా. ఎందుకు? నేను నా యొక్క ఒప్పుకోలులో నా మాట, నేను ఇంతకుముందు అనుకున్న దానికంటే నా ప్రభు ఇంకా గొప్పోడని చెప్పాను. నేను ఇంతకుముందు బోధించిన దానిలో కంటే నా ప్రభు ఇంకా గొప్పోడని చెప్పడానికి నేను గర్విస్తానే కానీ ఇందులో నా పరువు పోతుందని ఎప్పుడూ నేను అనుకోలేదు. ఈరోజు మనందరం కూడా ఎప్పుడు దేవుని విషయంలో పరువుకు, ప్రతిష్టకు, నాకు పరువు పోతుంది, నాకు సిగ్గు, అయ్యో నా పేరు పోతుంది ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు నా పరువు ఏం పోలేదే. ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పానో, నా పరువు ఏం పోలేదే, నా గౌరవం ఏం పోలేదే, పోయినా పర్వాలేదే. అది నెక్స్ట్ పాయింట్. పోయినా పర్వాలేదు. గనుక ఇంత వివరణ నేను ఆధారాలతో చూపిస్తున్న తర్వాత ఈ బోధించేవారు కానీ, ఈ బోధకు బలవుతున్నవారు కానీ పునరాలోచించి ప్రత్యేకంగా వారి ద్వారా ఇంకెంతమంది తప్పుదారి పడుతున్నారో, మీ వలన జరుగుతున్న నష్టాన్ని గుర్తించి, నష్టపోతున్నారు వీళ్ళ బోధల వలన. ఒకరు బలై 10 మందిని బలి చేయడం, మీ వలన ఇంత నష్టం జరుగుతుంటే దాని విషయమై కళ్ళు తెరుచుకొని, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, దేవుని సత్య వాక్యానికి వ్యతిరేకంగా నేను వెళ్తున్నాను అనేటువంటి ఆలోచన
ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి ఇన్ని వివరణలు ఇస్తున్న తర్వాత ఆలోచించి వారు తమ పంథాను మార్చుకుంటే వారికే మంచిది. ఎందుకంటే మన బాధ్యత మనం చేస్తున్నాం. ఎందుకు? తప్పుదిద్దుము, ఖండించుము, గద్దించుము, ప్రకటించుము అనే వాక్యంలో ఏదైతే సేవకులుగా మన మీద బాధ్యత ఉందో దాన్ని మనం చేస్తున్నాం. గద్దించినా, ఖండించినా, తప్పుదిద్దే ప్రయత్నం చేసినా, బుద్ధి చెప్పినా అసలు ఆ పదాలు మాకు అప్లై అవ్వవు అనుకుంటే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం చేయగలిగింది ఏమీ లేదు. మత్తయి సువార్తలు ఇందాక 18-15 వచనంలో ఏమన్నాడు? అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పు, అతడు మాట వింటే నువ్వు సంపాదించుకున్నట్టు. మరి వినకపోతే చెప్పండి, మీరు వింటే సంపాదించుకున్నట్టు, వినకపోతే ఆలోచించండి, పోయినట్టే కదా అతను. రైట్. మీరు నా ఎడల తప్పు చేసినప్పుడు ఆలోచించండి, మీరు నా ఎడల తప్పు చేసినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మంచి చెబితే, పోని గద్దిస్తే, మీరు మాట వింటే మీరు మళ్ళీ సంపాదించుకొనబడతారు, నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను అవుతాను అని నాకే ఈ మాట అప్లై అయ్యేటప్పుడు దేవుడు తప్పు చేస్తున్న వారిని, లోపలున్న వాళ్ళనైనా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పినప్పుడు మాట వింటే మనం మళ్ళీ ప్రభువుకు దగ్గరైనట్టు. నేను అడుగుతున్నాను, వినకపోతే ఇలానే ఉంటాను ప్రభువా, ఇలానే ఉంటాను ప్రభువా, తిరుగుతాను, ఎగురుతాను, తాగుతాను, భయంకరంగా బతుకుతాను, బ్యాప్టిజం తీసుకున్నానుగా అన్నట్టు వ్యవహారం ఉంటే చూసి 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 ప్రభువు కూడా తగిన సమయాన్ని సమృద్ధిగా ఇచ్చిన తర్వాత కూడా లోపలికొచ్చి మళ్ళీ దారి తప్పినవాడు ఆ వ్యక్తి సంపాదించుకొనబడతాడా, ఆ వ్యక్తి పోగొట్టుకొనబడతాడో మీరే ఆలోచించండి. మీరే ఆలోచించండి. గనుక కన్విక్ట్ ఎందుకు చేస్తాడంటే దేవుడు కండెమ్ చేయకూడదని. కండెమ్ అంటే ఏంటో చెప్పనా? నిత్య శిక్షలోనికి పంపించడం. నిత్య శిక్షలోనికి ఈ వ్యక్తిని పంపకూడదనే కన్విక్ట్ చేస్తాడు. కన్విక్ట్ అంటే వద్దు నాయనా నువ్వు చేస్తుంది తప్పు, అమ్మ నువ్వు చేస్తుంది తప్పు, అయ్యా నువ్వు చేస్తుంది తప్పు అని ప్రభువు తన సేవకుల ద్వారా, వాక్యము ద్వారా ఏం చేస్తుంటాడు? వారికి తెలియజేసేలా, వారికి తెలిసేలా చేస్తుంటాడు. అది కన్విక్షన్. దానికి తలదించితే, కన్విక్షన్కి తలదించితే కండెమ్నేషన్ వరకు వెళ్ళాం, అంటే నిత్య శిక్షలోనికి వెళ్ళాం. ఆయన కన్విక్ట్ చేస్తున్నా మనం కన్విన్స్ కాలేదనుకోండి, ఆయన కన్విక్ట్ చేస్తున్నా మనం కన్విన్స్ కాలేదనుకోండి, ఇంకా చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది కథ? కండెమ్నేషన్లోకి వెళ్ళిపోతుంది, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతుంది. సంపూర్ణ వాక్య సారాంశం అది. జాగ్రత్త 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 జాగ్రత్త. ఎంత ప్రేమ గలవాడు దేవుడు, ఆలోచించండి. నువ్వు బయట దారి తప్పి తిరుగుతుంటేనే లోపలికి తీసుకొని వచ్చాను అని చెబుతున్న ఆయన, నువ్వు లోపల మళ్ళీ దారి తప్పితే నిన్ను రాత్రికి రాత్రే లేపేయకుండా నీకు అవకాశాలు ఇస్తున్నాను. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు. చూశారు కదా ప్రకటన గ్రంథం 3:19, మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అని అంటుంటే, పొందినోడు ధన్యుడు. నేను పొందనని మొరాయిస్తే, ఎన్ని మార్లు గద్దించిన మొరాయిస్తే, మీరే చెప్పండి, ఎన్ని మార్లు గద్దించిన మొరాయిస్తే చెప్పండి, మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అంతవరకు దేవుడు బటన్ నొక్కేంతవరకు తెచ్చుకోకూడదు. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే జాగ్రత్త పడిపోవాలి. నేను ఎలా బతుకుతున్నా, నేను ఇంకా బతికే ఉన్నాను కదా నాకేం అవ్వట్లేదు అంటే అది ఆయన కృప. ఇది కృప. మారడానికి మనకు ఆయన ఇస్తున్నటువంటి అనుగ్రహం, అది అవకాశం, అది దాన్ని వినియోగించుకోవాలి. రైట్. చెప్పండి ఇప్పుడు, పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించునా? తప్పు చేస్తే ఖచ్చితంగా గద్దిస్తాడు. ఆ గద్దింపుకు తలదించిన వాడే తెలివైన వాడు, బుద్ధిమంతుడు, జ్ఞాని. కాదు కూడదంటే అంతకంటే బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు. ఇది రెండవ భాగం. ఈ అంశానికి ఇది ముగింపు. వచ్చే వారం దీన్ని కొనసాగింపు కానీ, లేకపోతే దేవుని చిత్తమైతే మనకు పాట రిలీజ్ ఉంటే పాటకు సంబంధించి మనము వర్తమానం విందాం. అలాగని కృపా సందేశాలు అయిపోయినట్టు కాదు. కృపా సందేశాల శీర్షికలో ఇది 15వ భాగం. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించిన అన్నదానికి రెండవ భాగం. కృపా సందేశాల శీర్షికలో 15వ భాగం. ఇంకా చాలా సంగతులు మాట్లాడుకోవాలి.
భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగోపదేవ, భయంకరమైన తప్పుడు సిద్ధాంతాలు ప్రపంచ క్రైస్తవ సంఘాలను అతలాకుతలం చేసేటువంటి పరిస్థితిలో ఉంటుండగా నాయనా, వాటిని ఖండించడానికి తండ్రి, తప్పు దిద్దడానికి మీరు ఇస్తున్నటువంటి నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ క్రమంలో మేమెంతో భయము కలిగి, భక్తి కలిగి, నిబద్ధతతో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ వాక్యమును ధ్యానిస్తూ ప్రయాణం చేయడానికి మరింతగా మమ్మల్ని బలపరచమని వేడుకొనొచ్చు. విన్నవారు వినినట్టుగా మాత్రమే కాకుండా ఈ మాటల ప్రకారంగా తండ్రి, వారి యొక్క ఆత్మీయ జ్ఞానానికి సంబంధించినటువంటి మెరుగుదలను పొందునట్లుగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. తండ్రి, మీ ప్రియకుమారుడు మా అందరి నిమిత్తం బలి అయి ఆయన తన దేహాన్ని త్యాగం చేసి విరిచి తన రక్తాన్ని చిందించినటువంటి సందర్భాన్ని మరొక్కసారి నెమరు వేసుకొనొచ్చు. దానికి సూచనగా రొట్టెలోను పానీయములోను మేము తండ్రి ఆయన బల్ల మీద నుంచి రాబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనుచుండగా కృపచూపమని, మీకు మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామములోనే ఈ ప్రార్థనా విన్నపములు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.